హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఎందుకంటే మేము గోవాకి అయితే వెళ్తున్నాము. సో చాలా ఎగ్జైట్గా ఉంది. ట్రైన్ కూడా ఆల్రెడీ వచ్చి రెడీగా ఉంది. మేము ఇంటి దగ్గర 1 o'clock అయితే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయిపోయింది. సో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా రెడీగా ఉన్నాము. ఇంకా ఒక 10 minutesలో ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో మేము అంతా ఫ్రెండ్స్ అంతా కలిపి మేము ఒక 12 members అయితే వెళ్తున్నామండి. ఆల్రెడీ ట్రైన్ రెడీగా ఉంది. సో బెంగళూరు నుండి గోవాకి రోజుకి ఒకే ట్రైన్ ఉందన్నమాట. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మాకు టికెట్, మేము ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసాం కాబట్టి మాకు ట్రైన్ టికెట్ వచ్చి ఒకరికి 450 rupees పడిందండి. సో అప్ అండ్ డౌన్ మాకైతే ఒకరికి 900 rupees. సో ఫ్రెండ్లీ బడ్జెట్గా వెళ్దాము అని చెప్పేసి ఈసారి ట్రైన్ అయితే బుక్ చేసాము. ఇంకా గోవాకి వెళ్ళాక కూడా మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక స్టార్ట్ అయింది, జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము సమ్మర్లో అయితే వెళ్తున్నాము. సో ట్రైన్లో చాలా వేడిగా అయితే ఉంది. ఇక 3కి అయితే స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ మేమైతే 5:30కి అయితే దిగుతామండి అక్కడ గోవాలో. ఆల్మోస్ట్ 15 hours జర్నీ మాకు. సో ఇక టైంపాస్కి ఇంకా కార్డ్స్ అయితే ఆడుతున్నాము. ఇంకా గోవాలో దిగినాక మేము ఎక్కడైతే ఏ ప్లేస్కి అయితే వెళ్తామో, ఎన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తామో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే. అవి కూడా చూడండి. ఇక మేము బెంగళూరు ట్రావెల్స్లోనే మేము ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నామండి. మాకైతే ఒకరికి 6000 అయితే పడింది. ఇంకా ఆల్రెడీ 10 o'clock అయింది కాబట్టి ఇంకా భోజనాలు చేసేసి ఇంకా పడుకుందామని ఆల్రెడీ తింటున్నామండి. మేము ఇంట్లోనే అందరూ ఒక్కొక్క ఐటెం చేసుకొని వచ్చి తింటున్నాం ఇక్కడ. సో మేము అక్కడ తిరిగేదానికి మేము ఇక్కడ బెంగళూరు ట్రావెల్స్లోనే బుక్ అయితే చేసుకున్నాము. ఒకరికి 6000 అని చెప్తున్నారు. అక్కడ తిరిగేదానికి టీటీ బండి అండ్ మార్నింగ్ హోటల్, ఇంక్లూడింగ్ హోటల్ రూమ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ నైట్ డిన్నర్, మధ్యాహ్నం లంచ్ అయితే లేదు. ఇది ఓకే సరే.
ఆల్రెడీ ఇంకా 11 o'clock అయింది కాబట్టి ఇంకా పడుకున్నామండి. సో మీరు ఎవరైనా ట్రావెల్స్ త్రూ ఏమైనా పోయింటే మీకు ఏమైనా ఇంకా తక్కువలో ఏమైనా అయింటే ఇంకా ఎక్కువలో కానీ ఇచ్చి ఉంటే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ 32 kilometers కొంచెం. సో ఫైనలీ ఇంకా వాస్కో డ గామా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ 5:30 అయింది. 5:30కి దిగినామండి. ఆల్మోస్ట్ 15 hours జర్నీ తర్వాత ఇంకా గోవాకి వచ్చేటప్పుడు అయితే ట్రైన్లో చాలా వేడిగా అయితే ఉండింది. నైట్ సరిగా కూడా నిద్ర రాలేదు. ఇంకా మేము ఏసీలో అయితే బుక్ చేసుకున్నామంటే ఇంకా 5-6 టికెట్స్ అయితే దొరికింది. ఇంకా అందరికీ దొరకలేదు కాబట్టి ఇంకా అందరూ దీంట్లోనే 1 month బిఫోర్ దీంట్లోనే ఇంకా జనరల్లోనే టికెట్ బుక్ అయితే చేసుకొని వచ్చేసాము. చూడండి ఇదే అండి వాస్కో డ గామా రైల్వే స్టేషన్. ఇంకా బయట రాగానే ఐ లవ్ గోవా అని కనిపిస్తుంది చూడండి. అందరూ లగేజ్లు అక్కడ దింపేసి ఇంకా దాని ముందు ఫోటోలు అయితే దిగేస్తున్నారు. సో మా వెహికల్ దగ్గర అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. చూడండి ఇదే మా వెహికల్ ఆల్రెడీ రెడీగా ఉంది వచ్చి. ఇంకా దాంట్లో అయితే లగేజ్లు అయితే పెట్టేస్తున్నాము. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మా రూమ్కి వెళ్ళడానికి 1 hour జర్నీ పడుతుంది. ఆల్రెడీ టైం 6 అయిందండి. చూడండి 6కి ఎంత వెళ్తుంది. ఇంకా వెళ్తూ ఉంటే పక్కన బీచ్ వ్యూ, అక్కడక్కడ టెంకాయ చెట్లు, చాలా బాగుందండి వ్యూ అయితే. ఇంకా గోవాలో వచ్చి 2 స్టేషన్ ఉంది. ఒకటి వచ్చి మడ్గోవా, ఇంకొకటి వచ్చి వాస్కో డ గామా స్టేషన్. సో మేమైతే వాస్కో డ గామా స్టేషన్లో అయితే దిగినాము. ఇంకా మడ్గోవా నుంచి వాస్కో డ గామా స్టేషన్కి అయితే 1 hour, ఆల్మోస్ట్ 1 hour జర్నీ. సో మాకు ఈ రూమ్ వచ్చి నార్త్ గోవా దగ్గర అయితే బుక్ చేసామన్నమాట. సో అక్కడికి రూమ్ నుండి అయితే కలంగోట్ బీచ్, బాగా బీచ్ అన్నీ దగ్గరే. ఆల్మోస్ట్ రూమ్ నుండి ఆ బీచెస్ 1 kilometer ఉంది కాబట్టి నార్త్ గోవాలో అయితే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ గోవా రోడ్స్ కానీ బ్రిడ్జ్ కానీ ఎంత బాగుంది చూసేదానికి. ఎవరికి నైట్ నిద్ర లేదు కాబట్టి అందరూ డల్గా కూర్చొని ఉన్నారు. మాకైతే 12 seat బండిని పంపిస్తానన్నారు. ఇంకా వాళ్ళు చూసి ఇంక 15 seat బండే వచ్చింది మాకు. ఇంకా ఫ్రీగా కూర్చొని వెళ్ళాం అనమాట. ఇంకా బయట తిరిగేదాన్ని కూడా ఫ్రీగా ఉండింది వెహికల్ మాకి.
అయితే వచ్చేసాము. ఇదే చూడండి మాకు మేమున్న హోటల్ ఇది. సో మేము 7:15 అయింది మేము రూమ్కి వచ్చేసరికి. వాళ్ళు చెక్ ఇన్ మాకైతే 12:30కి రమ్మన్నారు. సో మేమైతే లగేజ్లు అన్నీ పెట్టేసి ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయినామండి. రండి మీకు హోటల్ అయితే చూపిస్తాను. ఇంక రిసెప్షన్లో అడిగితే 12:30కి రండి అని చెప్తున్నారు. ఇది రిసెప్షన్ ఏరియా ఇది. సో ఇక్కడ మాకి లగేజ్ పెట్టడానికి వాళ్ళ లాబీకి అయితే పిలుచుకొని వెళ్తున్నారు. సో కిచెన్ ఏరియా ఇది. ఈ ప్లేస్లో అయితే మేము లగేజ్లన్నీ పెట్టేసి ఇంకా అక్కడే పక్కన వాష్రూమ్ అయిందండి. ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అంతసేపు ఉండి ఏం చేయాలని చెప్పేసి ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఇది. అక్కడ వాష్రూమ్ అండి అది. ఫ్రెండ్స్ మీకు రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది హాల్ అన్నమాట. ఇది ప్రతి రూమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ హాలు, ఇంకా లోపలికి వస్తే ఇక్కడ బాత్రూమ్ అండి, ఇంకా ఇది బెడ్రూమ్. సో ఇక్కడ మిర్రర్ ఉంది కదా, ఇది డోర్ తీస్తే బయట బాల్కనీ అండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మేము ఎక్కడ వెళ్ళామో మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. బయట వ్యూ అన్నమాట ఇది.